ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం అందరము కూడా చాలా శ్రమల గుండా నడిపించబడుతుంటాము. లోకంలో ఉన్నవారు, వీధిలో ఉన్నవారు, బయట ఉన్నవారు మనలను బాధిస్తే, మనలను ఇబ్బంది పెడితే అది పెద్దగా మనకు నొప్పి అనిపించదు. కానీ ఇంట్లో ఉన్నవారే, మన అనుకున్నవారే, మనము నమ్మిన వారే మనల్ని మోసం చేసినప్పుడు, మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, మనల్ని కావాలని మనల్ని వెనక్కి లాగడానికి చూచినప్పుడు అది చాలా ఎక్కువ బాధను కలిగిస్తుంది. లోకంలో వారు పెడితే పట్టించుకోము, ఇంట్లో వాళ్ళే మనల్ని కావాలని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టినప్పుడు అది చెప్పుకోలేని వ్యధకు గురి చేస్తూ ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది, తన స్వకీయులు నా అనుకున్న వారే ఆయనను అంగీకరించలేదు, నా అనుకున్న వారందరూ కూడా ఆయనను సిలువ వేయండి అని చెప్పిన సందర్భాన్ని గనక మనం గమనించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో ఆయన ఇటువంటి పరిస్థితి గుండా నడిపించబడ్డాడు.